వరల్డ్ బైసికల్ డే ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఒక మెగా సైక్లింగ్ ఈవెంట్ వచ్చే ఆదివారం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది ఎక్కడంటే ఓఆర్ఆర్ నార్సింగి దగ్గర స్మార్ట్ బైక్ హబ్, అక్కడ ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో 2500 మంది సైక్లిస్ట్ పార్టిసిపేట్ చేస్తారు. ఇలాగే ఈ సంవత్సరం ఒక్క హైదరాబాద్లోనే కాదు, చండీగఢ్లోను, ఢిల్లీలోనూ కూడా చేస్తున్నాం. ఈ 3 సిటీల్లో స్మార్ట్ బైక్ తరఫున 5000 మంది సైక్లిస్ట్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్మార్ట్ బైక్ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ బైక్ షేరింగ్ కంపెనీగా అవతరించింది. ఇది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్. ఇక్కడ హైదరాబాద్లో మేము ప్రారంభించిన హైదరాబాద్ బైసిక్లింగ్ కంపెనీ, హైదరాబాద్ బైసిక్లింగ్ క్లబ్ హెచ్బిసి గత 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో సైక్లింగ్ని బాగా ప్రమోట్ చేస్తున్నది. ముందు సంవత్సరం ఇది స్టార్ట్ చేసినప్పుడు కొన్ని 100 మంది మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ఇప్పుడు 21,000 మంది హెచ్బిసిలో సభ్యులుగా చేరారు. దీంతో హైదరాబాద్లో ముందు సైక్లింగ్ రెవల్యూషన్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత స్మార్ట్ బైక్ ద్వారా దేశంలో పలు నగరాల్లో ఈ సైక్లింగ్ రెవల్యూషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రధానమంత్రి గారిని మేము అడిగాం, ఎందుకంటే నేషనల్ సైక్లింగ్ పాలసీ కావాలి సైక్లింగ్ ప్రమోషన్కి అని. సైక్లింగ్ ఎందుకు చేయాలి? సైక్లింగ్ వెహికులర్ పొల్యూషన్ మేనేజ్ని తగ్గించడం కోసం. ఈ వాతావరణ కాలుష్యం వల్ల మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఒక సైంటిఫిక్ స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే ప్రజల ఆయుర్దాయం 7 నుంచి 12 సంవత్సరాలు తగ్గిపోతుంది అని. ఢిల్లీలో అయితే 10 సంవత్సరాలు, హైదరాబాద్లో 7 సంవత్సరాలు అవ్వచ్చు. ఈ ఆయుర్దాయం ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకు ఈ వెహికులర్ పొల్యూషన్ మేనేజ్ వల్ల మనం రోగాలు తెచ్చుకొని దాంతో బాధలు పడాలి? దీనికి మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఏంటంటే సైక్లింగ్. ఈ ట్రాఫిక్లో ఎలా సైక్లింగ్ చేయగలం? తర్వాత మాకు సైకిల్ లేదు అనే వాళ్ళకి దానికి మేము ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్స్ ఒకటి. రెండోది పబ్లిక్ బైక్ షేరింగ్ ద్వారా చాలా తక్కువ ధరకి నామినల్ రేట్స్కి సైకిల్స్నేమో అద్దెకి తీసుకోవచ్చు. యాప్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వచ్చు. ఇది వెస్టర్న్ కంట్రీస్లో ఎలా ఎఫెక్టివ్గా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో అలాగే మన దేశంలో కూడాను దీన్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇదంతా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయనేమో తప్పకుండా చేద్దాం, నేషనల్ సైక్లింగ్ పాలసీని మేము తెస్తాం ప్రభుత్వం తరఫున అన్నారు. ఆ తర్వాత తత్సంబంధ కేంద్రీయ మంత్రి మన్సుఖ్ మాండవియా గారు నన్ను పిలిచి, మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాబట్టి మీరే తయారు చేసి ఇవ్వండి, ఈ నేషనల్ సైక్లింగ్ పాలసీని డ్రాఫ్ట్ చేసి ప్రభుత్వానికి సమర్పించండి, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం అన్నారు. అది డ్రాఫ్ట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం. అది వారి పరిశీలనలో ఉన్నది. అది త్వరలో ఈ నేషనల్ సైక్లింగ్ పాలసీని వాళ్ళేమో ఇంప్లిమెంట్ చేసి తద్వారా వచ్చే బెనిఫిట్స్ మొత్తం సమాజానికి అందిస్తారని ఆశిస్తున్నాం. సార్, ఇది ఓన్లీ ట్రాక్ అనేది సిటీలో ఉందా సార్? సిటీ బయట ఉందా? సిటీలో కూడానండి, సిటీలో కూడాను. హైదరాబాద్లో అయితే ఇప్పుడు ఓఆర్ఆర్ ఆనుకొని నార్సింగి, కాజాగూడ, నార్సింగి ఆ ఏరియాలో సైక్లింగ్ ట్రాక్ ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసి అది వచ్చేటట్టు చేసాము. అది చాలా పాపులర్ అయింది. ఇంకా చూడండి, చండీగఢ్లో అది హైదరాబాద్ కంటే చాలా చిన్న సిటీ, కానీ అక్కడ 195 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడాను దగ్గర 200 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్స్ పెడతామని గవర్నమెంట్ ఒప్పుకున్నారు. అది తొందరలోనే చేస్తామని ఆశిస్తున్నాం. ఈ సైక్లింగ్ ట్రాక్స్ ఉంటే అప్పుడు ఎటువంటి భయం లేకుండా మనం సైక్లింగ్ చేయొచ్చు. ఈ సైకిల్స్ కూడా పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్ ద్వారా అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇట్ ఈజ్ ఎ నెసెసిటీ. ఇది తప్పకుండా కావాలి. వాతావరణ కాలుష్యం తగ్గించడానికి, మన ఆయుర్దాయం పెంచుకోవడానికి, తర్వాత ఈ ఎకానమీ కూడా చాలా మంచిది. ఈ పెట్రోల్, డీజిల్ మీద డిపెండ్ అవ్వకుండా ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి కూడాను
ఇది చాలా దోహదపడుతుంది. I am Dr. Satyanarayan Reddy. I am a retired principal from Sardar Patel College, Secunderabad, Padmarao Nagar. So we have started the cycling from 2009-10 onwards. Last 15 years we are cycling together, Mr. D.V. Manohar and myself. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఓన్లీ పాయింట్స్లలో చెప్తాను బ్రీఫ్గా. పాయింట్ నెంబర్ 1 వస్తే ఈరోజు ఇక్కడ మనం ఎందుకు కలిసినామంటే ఈ సైక్లింగ్ డే, వరల్డ్ సైక్లింగ్ డే అనే దాన్ని 2018లో అనౌన్స్ చేసారు. సో ఈ 2018 నుంచి ప్రతి ఎవ్రీ ఇయరు మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ సందర్భంగా June 3 నాడే మరి ఎందుకు చేయలేదు అంటే అది వర్కింగ్ డే కాబట్టి, వర్కింగ్ డే నాడు మనం పెడితే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు. అందుకోసము నెక్స్ట్ కమింగ్ హాలిడే ఏంది సండే కాబట్టి ఈరోజు 7th నాడు మనము సైక్లింగ్ ఈవెంట్ పెడుతున్నాము. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వస్తే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ సైక్లింగ్ అనేది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కిందనే సజెస్ట్ చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేయొద్దు. ఏంది లైక్ కార్లు, హెలికాప్టర్లు, ట్రైన్లు, అట్లనే ఇది సైకిల్ కూడా ఒక ట్రాన్స్పోర్ట్ మోడు అన్నట్టుగా చూడకూడదు. ఎందుకంటున్నా అంటే ఈ సైక్లింగ్ చేయటం వల్ల మనకు 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్, మనము ఎంతో మందిని చూస్తున్నాము, ఇప్పుడు డైరెక్ట్గా ఇంట్లో నుంచి కారు దిగి ఇట్లా బయటికి వెళ్ళిండు అంటే కార్లో ఏసీలో కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆఫీస్కు ఆడ ఒక్క స్టెప్ వేసి లోపలికి పోయిండు అంటే మళ్ళీ కార్లో కూర్చుంటారు, మళ్ళీ కిందికి అన్నీ ఏసీ కార్లలో కూర్చొని ట్రావెల్ చేయటం. ఇట్లా ఉండేసరికి వాళ్ళు ఇంటికి పోతే ఇంట్లో ఏసీ కూర్చొని వేసుకొని 24 గంటలు వాటికి అలవాటు పడ్డోళ్ళు ఏ విధమైన ఫిట్నెస్ లేకుండా వీళ్ళంతా మళ్ళీ హాస్పిటల్స్ని బతికిస్తున్నారు. ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని పోయి. సో అందుకోసము అటువంటివి రాకుండా ఉండాలంటే మనం అందరితోటి సైక్లింగ్ చేపియాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ అనేది స్టార్ట్ చేసినాం. సో వచ్చినప్పుడు మాకు కొన్ని మరి అందరినీ సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద మరి చేస్తే మంచిది అది ఇది అని చెప్తుంటే వాళ్ళు క్యాష్ आप लोग फ्लाइट्स में फिरते और मोटरसाइकिल्स कार्स में फिरते हम लोगों को ऐसा సైకిల్ చలా బోల్తే అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి మేము? దాన్ని వాళ్ళు అట్లా అడిగిందని వదిలిపెట్టలేము కదా. సో అందుకోసము వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉన్నది. సో అందుకోసము మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామంటే ఈ లోయర్ ఎండ్ నుంచి కాకుండా హై ఎండ్ నుంచి స్టార్ట్ చేసినాం. అంటే కార్పొరేట్ సెక్టర్సు, మేనేజింగ్ డైరెక్టర్స్ ఈవెంట్ అని, లేకపోతే స్కూల్స్ ప్రొపరేటర్స్ను వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతోటి సైక్లింగ్ చేయించి వాళ్ళని చూసి పిల్లలు అందరినీ ఈవెన్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ను పార్టిసిపేట్ చేయించి ఇటువంటి ఈవెంట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు కొంతమంది మనం హైదరాబాద్లో చూస్తే సైకిల్కి వెనకాల ఒక సైకిల్ స్టాండ్ పెట్టుకొని దానికి 2-3 సైకిల్ పెట్టుకొని పోయి ఏరియాకి పోయినాక సైకిల్ దొక్కుతుంటారు. మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడు సైకిల్ దానికి తగిలించుకొని వస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మిగతా లోయర్ ఇన్కమ్ గ్రూప్ కూడా స్టార్ట్ చేసడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ సూట్ బూట్ వేసుకున్న వాళ్ళందరూ కూడా మరి సైకిల్ దొక్కుతుంటే మేమెందుకు దొక్కొద్దు అని చెప్పి. సో అట్లా ప్రతి ఒక్కరు కూడా సైకిల్ దొక్కుతుంటేనే మనకు వాళ్ళ హెల్త్, ఆరోగ్యం బాగుంటుంది. ప్లస్ రెండవది వస్తే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఇంట్లో మనకు ఒక గెస్ట్ వచ్చిండు, పాలు లేవు, ఒక ½ లీటర్ మిల్క్ తీసుకురావాలి. ఈయన కార్లో పోతే 100 రూపాయలు 200 రూపాయలు పెట్రోల్ అవుతుంది. అంటే మనకు ఎంత నష్టము. దాంతో 20 రూపాయల పాలకు 200 రూపాయల పెట్రోల్ ఖర్చు పెట్టడము. ఆ పెట్రోల్ కూడా మన దగ్గర ఉందా? లేదు. బయట నుంచి కొనుక్కొచ్చుకున్న దాన్ని ఈ విధంగా వేస్ట్గా యూజ్ చేయటం ఎంతవరకు కరెక్టు? సో కాబట్టి అది సెకండ్ పాయింట్. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవటము, రెండవది మనకు ఫైనాన్స్ పరంగా అది చూసుకోవటము, ప్లస్ మూడవది ఏంటంటే మన దగ్గర పెట్రోల్ లేదు కాబట్టి బయట నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవాలి. ఈ ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు మనకు ఈ ఫారిన్ కరెన్సీ అనేది అవసరం వస్తుంది. అవన్నిటిని తగ్గించుకోవాలంటే మనము సైక్లింగ్ చేయటం వల్ల ఈ బెనిఫిట్స్ అనేవి 3 రకాల బెనిఫిట్స్ వస్తాయి.